సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేయడంతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సమావేశానికి హాజరైన ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ జిల్లోజు నిరుద్యోగుల కోసం మాట్లాడితే అరెస్ట్ చేయడం దారుణమని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏండ్లు గడిచినా కూడా ఇప్పటి వరకు ఏ ఉద్యోగం ఇచ్చింది లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. చేతకాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని, నిరుద్యోగుల పక్షాన ఎల్లప్పుడూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని హేమ సుదర్శన్ జిల్లాజీ తేల్చి చెప్పారు. యువత కూడా జాబులు లేకుండా 2 లక్షల జాబులు ఇస్తాను 3 సంవత్సరాలు అయింది. ఇట్లా పరిపాలన చేస్తా సిగ్గుతారా అడుగుతున్నా. ఓన్లీ కబ్జా రాజావు ఈ రోజు ప్రభుత్వం వచ్చేసి ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు అడుగుతున్నా. ఈ రోజు చేతగాని పరిపాలన చేస్తుంటే యువత అడిగితే ఏంటి మీ ప్రభుత్వమే వచ్చింది. రాహుల్ గాంధీ వచ్చి వాళ్ళ కడుపులలో తలబెట్టి అడిగింది కదా. ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వండి.